ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసి కెరియర్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్ నుండి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. చూడండి, మొత్తం 248 ఖాళీలు. ఇది చాలా మంచి నంబర్. అంటే అర్హత ఉన్నవాళ్లకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్లో అస్సలు సిసలైన హైలైట్ ఇదే. ఎలాంటి రాత పరీక్ష లేదు, టెన్షన్ పెట్టే ఇంటర్వ్యూలు లేవు. కేవలం మీ అకాడమిక్ మార్కుల ఆధారంగానే నేరుగా సెలక్షన్ జరిగిపోతుంది. సరే, ఈ అప్రెంటిస్షిప్ గురించి మొత్తం వివరంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 ముఖ్యమైన విషయాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఇదెంత మంచి అవకాశమో తెలుసుకుని ఆ తర్వాత అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు, ఎలా అప్లై చేయాలి, ఇంకా చివరిగా ఈ అవకాశం ఎందుకు ముఖ్యమో చూద్దాం. ఓకే, మొదటి పాయింట్తో మొదలుపెట్టుదాం. అసలు ఈసీఐఎల్ అంటే ఏంటి? ఇక్కడ శిక్షణ తీసుకోవడం ఎంత గొప్ప అవకాశమో ఒక్కసారి చూద్దాం. ఈసీఐఎల్ అనేది ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది ఏకంగా భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఒక మినీరత్న సంస్థ. అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడమంటే లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే ఎక్స్పీరియన్స్ సంపాదించడమే. కెరియర్కు ఇంతకంటే మంచి ఫౌండేషన్ ఏముంటుంది చెప్పండి. రైట్, ఇప్పుడు రెండో విషయానికొద్దాం. ఈ అద్భుతమైన అవకాశానికి ఎవరు అర్హులు, ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలో క్లియర్గా చూద్దాం. ముందుగా వయస్సు వివరాలు చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 25 సంవత్సరాలు మించకూడదు. అదే రిజర్వేషన్ ఉన్నవాళ్లకు అంటే ఓబీసీ వాళ్లకు 28 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలకు 30 ఏళ్లు, ఇంకా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు కూడా అవకాశం కల్పించారు. ఇక చదువు విషయానికొస్తే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, ఈఈఈ లాంటి కోర్ బ్రాంచెస్లో బీఈ లేదా బీటెక్ లేదా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మీ బ్రాంచ్ ఈ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడొక చాలా ముఖ్యమైన రూలుంది. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే ఏప్రిల్ 1, 2023 తర్వాత వాళ్ల డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయ్యారో వాళ్లు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు పాసైన వాళ్లు అప్లై చేయడానికి వీల్లేదు. సో ఈ డేట్ చాలా ముఖ్యం. ఓకే, ఇక మూడో పాయింట్ సెలక్షన్ ప్రాసెస్. ఇంతకుముందే చెప్పినట్టు పరీక్షలు లేవు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారో వివరంగా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మీరు చెయ్యాల్సిందల్లా అప్లై చేయడమే. మీ డిగ్రీ లేదా డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి అందులో టాప్లో ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంతే. అలా మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ అయ్యారా, ఇంక నెక్స్ట్ స్టెప్ నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషనే. హైదరాబాదులోని ఈసీఐఎల్ ఆఫీస్కి పిలిచి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత సెలెక్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనవి, డేట్స్. ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అందుకే ఈ తేదీలని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ టైంలైన్ చూసారా ఎంత వేగంగా ఉందో? జనవరి 20 అప్లికేషన్కి లాస్ట్ డేట్ అయితే కేవలం 3 రోజుల్లో అంటే 23వ తేదీనే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వారం రోజుల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఫిబ్రవరి 9న జాయిన్ అయిపోవాలి. సో ఏమాత్రం ఆలస్యం చేయడానికి ఛాన్సే లేదు. ఐదో అంశం అప్లికేషన్ ప్రాసెస్. మరి దీనికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అందరూ చేసే పొరపాటు ఇక్కడే జరుగుతుంది. మరదేంటో, దాన్ని ఎలా సరిగ్గా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందిన నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఒక ఎన్రోల్మెంట్ నంబర్ తెచ్చుకోవాలి. ఇక సెకండ్ స్టెప్, ఆ నంబర్ని ఉపయోగించి ఈసీఐఎల్ అఫీషియల్ వెబ్సైట్లో అసలు అప్లికేషన్ను ఫిల్ చేయాలి. నాట్స్ రిజిస్ట్రేషన్ లేకుండా ఈసీఐఎల్ అప్లికేషన్ పూర్తి చేయడం కుదరదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మంచి విషయమేంటంటే ఈ అప్లికేషన్కి ఎలాంటి ఫీజు లేదు. అవును, అర్హత ఉన్నవాళ్లెవరైనా సరే ₹1 కూడా కట్టకుండా పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. సరే, ఇక చివరిగా 6వ అంశం, అసలు ఈ అవకాశం ఎందుకింత స్పెషల్, ఇది కెరీర్కి ఎలా ఉపయోగపడుతుందో, దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది 1 సంవత్సరం పాటు స్టైఫెండ్తో కూడిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం.
అంతేగాని ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు. కానీ ఈ ఒక్క ఏడాది అనుభవం మీ కెరియర్కి ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం వల్ల 4 ముఖ్యమైన లాభాలున్నాయి. 1. ఈసీఐఎల్ లాంటి పెద్ద ప్రభుత్వ సంస్థలో 1 ఏడాది విలువైన ట్రైనింగ్. 2. ట్రైనింగ్ టైంలో నెల స్టైఫెండ్. 3. మీ రెజ్యూమేకి వెయిట్ పెంచే సర్టిఫికెట్. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా 4ది, భవిష్యత్తులో ఈసీఐఎల్లో పడే ఉద్యోగాలకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, వాళ్లే స్వయంగా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అనేది ఫ్యూచర్లో ఈసీఐఎల్లో పర్మనెంట్, టెంపరరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని. ఇదే ఈ ట్రైనింగ్ యొక్క అసలైన విలువ. సో చివరిగా ఒక్కటే ప్రశ్న. కెరియర్ని ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో ప్రాక్టికల్ అనుభవంతో, ఒక గట్టి పునాదితో మొదలుపెట్టాలనుకునే వారికి ఇది సరైన మార్గమేనా? ఒకవేళ సమాధానం అవును అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవరి కెరియర్ లక్ష్యాలను బట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.